హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్. అందరూ చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు చూసినా చికెన్ ఇవే పెడుతున్నారు, చేపలు పెడుతున్నారు, రొయ్యలు ఎందుకు పెట్టట్లేదు అక్క? ఒక్కసారి మా అందరి కోసము పచ్చిరొయ్యలు మసాలా ఫ్రై ఎలా చేయాలి ఒకసారి చూపించండి అక్క అని అడిగారు. నాకు ఇన్స్టాలో కూడా వీడియోలు పెడతాను కదా, ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది అడుగుతున్నారు. సరే, మీ అందరి కోసం అయితే నేను ఈరోజు ఇలాగా ప్రాన్స్ మసాలా ఫ్రై అయితే అది కూడా ఎగ్ వేసి కోడిగుడ్లు వేసి ప్రాన్స్ మసాలా ఫ్రై అయితే చూపిస్తాను. దీనికి కాంబినేషన్ కింద పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నం మీద అలా ప్రాన్స్ మసాలా ఫ్రై వేసుకుని కలుపుకుని తింటే ఉందండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత బాగుంది మాట. టేస్ట్ సూపర్ ఉంది. ఒక్కసారి అయితే మాత్రం ఇలా ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం కాక మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ప్రసన్నస్ కిచెన్ ఛానల్ని ఇంతవరకు నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి వెళ్ళిపోదాము. ఎక్కువ లెంత్ ఏమొద్దు, సోది కూడా వద్దండి, సోదులు మనం చెప్తే వినరు. సరే, నేనైతే ఫస్ట్ ఇలాగా ఒక 2 టమాటాలు ఉల్లిపాయలు తీసుకుని వలిచేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ అయితే చేసుకుంటున్నా. మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కారం అది కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోండి. నేను ఏదో వీడియో ట్రై చేద్దామని చెప్పి ఇలాగ చెయ్యి ఇలా అన్నాను, వస్తుందా రాదా అని చాలామంది చూపిస్తున్నారు కదా వీడియోల్లోని, ఇలా అని అలాగ వస్తుంది మసాలాలు కానీ ఏనని. సరే, మనం ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి ట్రై చేసిన. ఓకే, ఇలాగ ఇప్పుడు అది మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసినాక ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెము పసుపు అలాగే కారం వేసుకుని ముందుగా నేను కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకున్నానండి. 3 కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుని పొట్టు తీసేసి మంచిగా ఈ ఉప్పు కారం దాంట్లో వేసేసి ఫ్రై చేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే కోడిగుడ్లు అంటుకుంటున్నాయి అంటారు కడాయికి, అలా అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ వేసేసి పసుపు కారము వేసి గుడ్డు మంట హైలోనే ఉంటూ వేయించండి. అలా అంటుకోకుండా ఉంటుంది అన్నమాట, విడిపోదు కోడిగుడ్డు. చాలామంది ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోతున్నాయి అంటారు, అలా ఏం అవ్వదు. అది అయిపోయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. కోడిగుడ్లని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాక నేను మిక్సీ చేసుకున్న మసాలా కూడా వేసేసుకుని తర్వాత కొంచెం వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి కేజీ పచ్చిరొయ్యలండి, ప్రాన్స్ని తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ ప్రాన్స్ కడిగేటప్పుడు పెద్ద పచ్చిరొయ్యలకి పైన బ్లాక్గా ఉంటుందండి, అది మాత్రం కంపల్సరీ తీసేసుకోండి. చిన్న చిన్న వాటికైతే అవసరమే లేదు, అది అంటే వేస్ట్ ఫుడ్, అది ప్రాన్స్కి ఫుడ్ వెళ్తుంది దానిపైనుంచి, అందుకని అది క్లీన్ చేసుకోవాలంటారు. అందుకని చెప్పి అలా క్లీన్ చేసుకుని చిన్న చిన్న వాటికైతే అవసరం లేదండి. ప్రాన్స్కి ఇలాగ కడాయిలోని కొంచెము ఆయిలు పసుపు వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను పక్కన. ఎందుకంటే ఫస్టే అదే కడాయిలో వేసుకుని వేయించవచ్చు కదా అని అనుకోవచ్చు, అయితే అక్కడ ఆ పని అవుతుంది ఇక్కడ కూడా అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇలాగ సెపరేట్గా ప్రాన్స్ ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత వచ్చి ఇక్కడ మసాలా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయినాక తగినంత కారము, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు. ఈ గరం మసాలా వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకుంటానండి, ఖాళీగా ఉన్నప్పుడు మసాలాలు చేసి పెట్టేసుకుంటాను. ఏ మసాలా ఏదని రాసేసుకుంటాను అనమాట. దాని డబ్బా పైన రాసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ముందుగా పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి. ఇలాగే ఇక్కడ మనం పక్కన వేపుకుంటున్నాం కదా పచ్చిరొయ్యలు, అవి కూడా ఇలా వేపేసుకున్నవి అందులో వేసేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవచ్చు, లేదు అంటే వేసుకోవచ్చు. నేను వాటర్తో ఉన్నది ఎందుకు వేసానంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. వాటర్కి మసాలా పీల్చుకొని ఆ వాటర్ పచ్చిరొయ్యలు వాటరు సూపర్ ఉంటుంది టేస్టు, అందుకని కొంచెం వాటర్ ఉండగానే వేసేసాను. వేసేసి ఇలాగ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. కొంతసేపు మూత పెట్టుకోండి అవన్నీ వేసినాక. మెయిన్ ఈ మసాలా ఫ్రైకి కావాల్సినది కొబ్బరి అండి. ఈ కొబ్బరి వేస్తేనే దాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు ఇంట్లో ఉంటే అవి తురిమేసి ఆ కొబ్బరి అయితే వేస్తున్నాను. లాస్ట్ ఇంకా అయిపోతుంది, దించేస్తాము ఒక 5 నిమిషాల్లో కర్రీ అంతా అన్నప్పుడు ఇలాగా చల్లేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుని 2 నిమిషాలు ఫ్రై అయిపోయినాక స్టవ్ బంద్ చేసేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే ప్రాన్స్
పచ్చిరేలు, కోడిగుడ్లు మసాలా ఫ్రై మాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక్కసారి అయితే మాత్రం ట్రై చేయండి. నన్ను అడిగిన ప్రతి ఒక్కరూ కూడా ప్రాన్స్ మసాలా ఫ్రైని అయితే ఇలా ట్రై చేయండి. మీరే మెసేజ్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోకి వచ్చి కామెంట్ అయితే చేయండి. చాలామంది కామెంట్లు చేశారు కదా, మీ అందరి కోసం ఎగ్ ప్రాన్స్ మసాలా ఫ్రై అయితే రెడీ. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో. అలాగే దానికి కాంబినేషన్ కింద రసమైన పప్పుచారైనా పెట్టుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, వదిలిపెట్టరమాట. అన్ని ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాము. వేడివేడిగా అలా వేసుకుని తింటుంటే అంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. చాలా మంది అడుగుతున్నారు, అక్క ఏమైపోయావు అసలు అని, వీడియోలు పెట్టట్లేదు, లైవ్ పెట్టట్లేదు, ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతున్నారు. నేను బాగానే ఉన్నానండి. మీ అందరి కోసము ఈరోజైతే ఆదివారం ప్రాన్స్, పచ్చిరేలు, పప్పుచారు ఇదంతా పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.